వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అండి. సో చూస్తున్నారు వెనకాల సీనరీ అండ్ బ్యూటిఫుల్ లొకేషన్ గోదావరి రివర్. సో దాని పక్కన ఒక చిన్న గట్టు ఉంటే ఆ గట్టు మీద కూర్చున్నాను. సో పచ్చని చెట్లు, ఎటు చూసినా సరే పచ్చని చెట్లు కనిపిస్తూ ఉన్నాయి కదా. టైం 3 o'clock అవుతుంది. సో ఎలా ఉన్నదంటే ఒక పక్కన మన హైదరాబాద్లో వర్షం పడుతుందని విన్నాను, తెలంగాణలో అక్కడక్కడ సెవరల్ డిస్ట్రిక్ట్స్లో వర్షం పడుతుందని విన్నాను. ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికి వచ్చి వర్షం పడలేదు. కాకపోతే ఎలా ఉంటుందంటే చింకిల్ చింకిల్గా లైట్ డ్రౌజీగా డ్రౌజీగా ఉన్నది అండ్ లిటిల్ చిన్న చిన్న డ్రాప్లెట్స్ పడుతూ ఉన్నాయన్నమాట. బట్ కొద్దిగా ఇంత ఎండలో కొద్దిగా వెచ్చదనం అయితే ఉన్నదండి, కొద్దిగా చల్లదనం అయితే ఉన్నది. బికాజ్ అక్కడ వర్షం పడుతుంది కాబట్టి ఇక్కడ కొద్దిగా వెచ్చదనం అయితే ఉన్నది, కొద్దిగా పర్వాలేదు. సో లిటిల్ డ్రాప్లెట్స్ అన్నీ పడుతున్నాయి, కొద్దిగా వర్షం పడుతుంది. అట్ ద సేమ్ టైం కొద్దిగా క్లౌడీగా ఉన్నది కూడా, కొద్దిగా సన్నీ అండ్ క్లౌడీగా కూడా ఉన్నది. ఎండ అయితే కొద్దిగా తగ్గింది. యాక్చువల్గా ఈ టైంకి ఎండ విపరీతంగా ఉండాలి. సో బట్ ఏంటంటే అక్కడ వర్షం పడుతుంది కాబట్టి ఇక్కడ కొద్దిగా సన్నీ క్లౌడీగా ఉన్నది. మీరు ఊహించలేని మరికొత్త వీడియోతో నేను వచ్చాను. మన ఈస్ట్ గోదావరిలో ఉన్న ధవళేశ్వరం బ్యారేజ్ కట్టినటువంటి సర్దార్ థామస్ కాటన్ గారు సంబంధించినటువంటి మ్యూజియం ఈ వీడియోలో మీరు చూడబోతున్నారు. నాకు దగ్గర ఒక 2 hours పట్టిందండి అక్కడ అవన్నీ చూడడానికి. బట్ 1 hourలో చూడొచ్చు, లేదా చూడాలనుకుంటే ఒక ½ an hourలో కూడా చూడొచ్చు. బట్ ప్రతిదీ అర్థం చేసుకొని అక్కడ ఉన్నటువంటి ఫ్రేమ్స్ గట్టా లేదా అక్కడ మెషినరీ ఏదైతే ఉన్నదో అవన్నీ మనం అర్థం చేసుకోవడము, తెలుసుకోవడానికి కొద్దిగా టైం పడుతూ ఉంటుంది. సో బ్యూటిఫుల్ మ్యూజియం అండి, మీరు తప్పకుండా విజిట్ చేయాలని నేను కోరుకుంటున్నాను. దాని తర్వాత కాటన్ గారి ఇల్లు ఎక్కడే మన బొమ్మూరులో ఉన్నదండి, కరెంట్ ఆఫీస్ పక్కన. సో అది కూడా నేను విజిట్ చేయాలనేసి వెళ్ళాను. కాకపోతే ఏంటంటే ఇవాళ శనివారం అండి, శనివారము అలాగే ఆదివారం కూడా హాలిడే ఉంటుందన్నమాట. సో విజిటర్స్ని వెళ్ళనివ్వరు. సో మిగతా రోజులు మాత్రము వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది. నెక్స్ట్ వీడియోలో కాటన్ గారి ఇల్లు నేను చూపిస్తానండి, డెఫినెట్లీ చూపిస్తాను. కానీ బ్యూటిఫుల్ లొకేషన్ ఇది, పక్కనే గట్టు ఉన్నది, పక్కనే రివర్ ఉన్నది, గోదావరి రివర్. అండ్ నా వెనకాల చెట్లు కనిపిస్తూ ఉన్నాయి. సో మీరు కూడా విజిట్ చేయాలనుకుంటే ఖచ్చితంగా అండి ధవళేశ్వరం అయితే కంపల్సరీ మీరు రావాల్సిందే. ధవళేశ్వరం నిజంగా బ్యూటిఫుల్ పార్ట్ ఆఫ్ ది రాజమండ్రి, దిస్ ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్. సో థ్యాంక్ యూ అండి. ఇంకా సరికొత్త వీడియోతో నేను మీ ముందు ఉంటాను. అంతలోపు యూట్యూబ్లో ఉన్నటువంటి వీడియోస్ని తప్పనిసరిగా వాచ్ చేయమని కోరుతూ ఉన్నాను. థ్యాంక్ యూ. ఒక ఆయనకు చదువులంటే మా ఇష్టమండోయ్, బడికి పోయి అందరికీ పాఠాలు చెప్పేటోడు. మరొక ఆయనకు పోరాటం అంటే ప్రాణమండోయ్, అన్యాయాన్ని ఎదిరించి నిలబెట్టోడు. కొంతమంది అన్నారు, ఏంటండి ఈయన ఏమైనా బట్టలు కుట్టేవాడా అని. కాదండి, ఒకప్పుడు కరువుతో అలమటించిన ఈ ప్రాంతానికి నీరు తెచ్చిన మహానుభావుడు ఈయన సర్దార్ కాటన్ థామస్ గారు. మన ధవళేశ్వరంలో థామస్ కాటన్ గారి మ్యూజియం ఉన్నదండోయ్. ఎయిర్ కంప్రెసర్లు, స్టీమ్ బౌలర్లు, గ్రైండర్లు, హోల్ పంచింగ్ మెషిన్లు, ఐరన్ కార్ట్లు, డ్రిల్లింగ్ మెషిన్లు, చెప్పాలంటే బోల్డ్ అండోయ్. మీరు రావాలే కానీ పెద్ద ఆనకట్లు కట్టడానికి కావాల్సిన యంత్రాలు, పరికరాలు ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు. క్యాలెస్ కోర్ డ్రిల్ మిషన్ గురించి మాట్లాడుకోవాలంటే దీన్ని బ్యారేజ్ గర్భంలో ఇసుకని ఫిల్ చేయడానికి 4 అంగుళములు గల రంధ్రములు వేయడానికి ఉపయోగించారు. మీరు చూస్తుంది హెర్క్యులస్ ఇంజిన్. దీన్ని అమెరికన్ ఇంజిన్ అని కూడా అంటారు, ఎందుకంటే దీన్ని మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ క్యాంటోన్, ఓహియో పట్టణంలో ఉంది కాబట్టి. ఒరిజినల్ కంపెనీ హెర్క్యులస్ మోటార్ కార్పొరేషన్ ప్రజెంట్ డిస్కంటిన్యూ అయ్యింది. కానీ హెర్క్యులస్ బ్రాండ్ టిఐ సైకిల్స్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ వాళ్ళు ప్రమోట్ చేస్తున్నారు. ఈరోజు మనకు తెలిసిన క్యాలెస్ కోర్ డ్రిల్ యంత్రం ధవళేశ్వరం బ్యారేజ్ అసలు నిర్మాణంలో ముఖ్యమైన ఇన్స్ట్రుమెంట్ కాకపోవచ్చు, కానీ ఇది చూడడానికి చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఈ మిషన్ ఒకవైపు ఇంజిన్ ఉంటుంది, మరోవైపు ఫ్యూయల్ని వేసి దీన్ని స్టార్ట్ చేస్తారు. ఇలాంటి యంత్రాలు ఎవరు చేశారండి బాబోయ్, ఎంత జ్ఞానం, తెలివి, వివేకం ఏ బుర్రకి తట్టిందో.
స్ట్రీమ్ బాయిలర్ యంత్రాల గురించి మాట్లాడుకోవాలంటే దీన్ని కూడా 19వ శతాబ్దం మధ్యకాలంలో ధవళేశ్వరం బ్యారేజ్ కట్టడానికి ఉపయోగించారు. ఇది చూడడానికి క్లోజ్డ్ వెజల్గా ఉంటుంది. ఫ్యూల్ని బర్న్ చేసిన తర్వాత బర్నర్ ఎయిర్తో ఫ్యూల్ మిక్స్ అవుతుంది. అప్పుడు కొన్ని హాట్ గ్యాసెస్ ఫామ్ అవుతాయి. కంబస్షన్ గ్యాస్లో ఉన్న హీట్ బాయిలర్తో ఉన్న వాటర్కు ట్రాన్స్ఫర్ అయ్యి స్టీమ్ ఫామ్ అవుతుంది. ఈ స్టీమ్ వేరియస్ ఇండస్ట్రియల్ పర్పస్ నిమిత్తం యూజ్ చేస్తారు. గ్రైండర్ మిషన్ యంత్రం గురించి మాట్లాడుకోవాలంటే దీన్ని బ్యారేజ్ నిర్మాణంలో భాగంగా 1863 సంవత్సరం ఉపకరణాలు పదును పెట్టడానికి, టూల్స్ని షార్ప్ చేయడానికి ఉపయోగించారు. ఇక్కడ చూస్తున్న దాని పేరు స్మిత్ వికాక్ టెనెట్ విక్టోరియా ఫౌండరీ. ఏంటండి బాబోయ్, ఇంత పెద్ద పేరు ఉందని అనకండి. ఇది ఒక యంత్రాల తయారీ సంస్థ పేరు. ఈ సంస్థ ఇంగ్లాండ్లో ఉండేది. కొన్ని సంవత్సరాల తర్వాత 1896లో గ్రీన్ వుడ్ అండ్ బ్యాటరీ వారు స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ గ్రీన్ వుడ్ అండ్ బ్యాటరీ కూడా మ్యానుఫ్యాక్చరింగ్ సంస్థే. ఈ సంస్థ కూడా ఆపరేషన్ నిలిపివేయబడింది. బట్ బ్రాండ్ అండ్ లెగసీ ఈజ్ స్టిల్ కంటిన్యూ టు దిస్ ఇయర్ 2025. రివేట్ ఓల్డ్ పంచింగ్ మిషన్ యంత్రం గురించి మాట్లాడుకోవాలంటే ఇది పాత డిజైన్లో స్టీల్ ప్లేట్స్ మరియు నిర్మాణ సభ్యులలో రంధ్రాలను క్రియేట్ చేయడానికి పంచింగ్ మిషన్ని ఉపయోగించేవారు. ఈ యంత్రం కూడా చూడడానికి చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఈ యంత్రం మీద ఉన్నదాని పేరు జేమ్స్ హాల్ నెస్మిత్. ఒక స్కాటిష్ నేషనాలిటీకి చెందిన బ్రిటిష్ సిటిజన్షిప్ మెకానికల్ ఇంజనీరింగ్ యొక్క వ్యక్తి పేరు. ఈయన ప్రారంభించిన కంపెనీ పేరు నిస్మిత్ గ్యాస్కెల్ కంపెనీ. దాని తర్వాత జేమ్స్ నాస్మిత్ కంపెనీగా మారింది. ఆ తర్వాత ప్రటిక్రాఫ్ట్ ఐరన్ వర్క్గా మారింది. ఆ తర్వాత నస్మిత్ విల్సన్ కంపెనీగా మారింది. ఈ యంత్రాన్ని మన ధవళేశ్వరం బ్యారేజ్ కట్టడానికి ఉపయోగించారు. దీన్ని ఐరన్ కట్ అంటారు. బ్లాక్స్ అండ్ బీమ్స్ అంటే కొన్ని పెద్ద పెద్ద దృఢమైన కర్రలను మోయడానికి దీన్ని ఉపయోగించేవారు. దీన్ని పరిశీలిస్తే పూర్తి బాడీ అంతా కూడా ఐరన్తో తయారు చేస్తారు. ఈ ఐరన్ కట్ చూడడానికి చాలా బాగుంటుంది.
మీరు చూస్తుంది ధవళేశ్వరం బ్యారేజ్ యొక్క ఆర్కిటైప్, అ డిజైన్ ఆర్ అ మోడల్. ఈ మోడల్ చూస్తే ఒక కంప్లీట్ ఐడియా ఫ్రమ్ ఇనిషియల్ పాయింట్ నుంచి ఫైనల్ పాయింట్ ఆఫ్ ద బ్యారేజ్ వరకు ఎలా నిర్మించారో అనేది అర్థమవుతుంది. మీరు చూస్తుంది ర్యాన్సమ్ అండ్ రేపియర్ లిమిటెడ్ కంపెనీకి సంబంధించిన షట్టర్ రైజింగ్ మెషిన్. దీన్ని మిడ్ 19వ సెంచరీలో ఉపయోగించారు. ఈ లిమిటెడ్ కంపెనీ రైల్వే ఎక్విప్మెంట్ అలాగే క్రెయిన్స్ వంటి యంత్రాలు మ్యానుఫ్యాక్చర్ చేసేవి. ప్రస్తుతం ఈ లిమిటెడ్ కంపెనీ మూసివేశారు. అప్పు చేసి తినుట అగ్నిలో పడుట, తప్పులేంచిన నాడు తల వంపులగును తప్పక చెల్లింపతగా. కష్టపడి ఇష్టపడి మీకోసం సర్ ఆర్థర్ థామస్ కాటన్ గారి మ్యూజియంలో ఉన్న యంత్రాలు, పరికరాలు చూపించాను కదా. కాబట్టి ఈ వీడియోని వీక్షిస్తున్న మీరందరూ మర్చిపోకుండా కష్టపడి ఇష్టపడి సబ్స్క్రైబ్ మరియు లైక్, షేర్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. ఏమండి ఏంటండి ఈ ఎండలో ఇంత దోల తీసేస్తున్నాయి? మ్యూజియం అవుట్డోర్లో ఉన్న యంత్రాలు చూసేసరికి కళ్ళు తిరిగి పడిపోతానేమోనని బయట ఉన్న చెరుకు సేంద్రియంలో 20 రూపాయల చెరుకు రసం తాగి తిరిగి ఇండోర్లో ఉన్న మరికొన్ని పరికరాలు, చిత్రపటాలు చూపించడానికి వచ్చాను. ఇండోర్లో ఉన్న పరికరాలు, చిత్రపటాలు తదుపరి వీడియోలో చూపించడానికి ఇష్టపడుతున్నాను. తదుపరి వీడియోలో ఇండోర్లో ఉన్నటువంటి పరికరాలు, చిత్రపటాలు వీక్షించవలసిందిగా కోరుతున్నాను. ఇంకా ఉంటానండి, ఈ రోజుకి సెలవు. అందరూ తప్పకుండా సబ్స్క్రైబ్ మరియు లైక్ అండ్ షేర్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ.